మేడ్చల్ జిల్లా టెంపుల్ అల్వాల్లోని ఏఎఫ్ఎఫ్ వ్యవస్థాపకుడు అనిల్ బొట్ల పేద ఆర్య వైశ్యునికి రెడ్ గ్రైండర్ను అందజేశారు. కుల వృత్తుల వారి అభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆర్య వైశ్యులకు చేయూతనివ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సిబ్బంది, ఆర్య వైశ్యులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా టెంపుల్ అల్వాల్లోని ఏఎఫ్ఎఫ్ వ్యవస్థాపకుడైన అనిల్ బొట్ల పేద ఆర్య వైశ్య దీనగాథల పరిస్థితిని గుర్తించి ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు రేలమడుగుల చంద్రశేఖర్ కుటుంబానికి వెడ్ గ్రైండర్ యంత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో చేనేత రజకులకు, బెస్తలకు ఇలాంటి ఎన్నో కులవృత్తుల వారికి చేయూతనిచ్చినట్లుగా ఆర్య వైశ్యులకు కూడా ప్రభుత్వం గుర్తించి కిరాణా షాపులు పెట్టుకోవడానికి సహాయం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్ఎఫ్ అధ్యక్షుడు రాధా కిరణ్ చికోట, హైదరాబాద్ వాసవి క్లబ్ వనితా ఫేమినా, జి భువనేశ్వరి, ఏఎఫ్ఎఫ్ ఈసీ మెంబర్ నాగమణి, ప్రోగ్రామ్ చైర్మన్ కిరణ్ కుమార్, శ్రీరామ్ పలువురు పాల్గొన్నారు. మనం ఇలా ఆదుకుంటున్నామంటే చాలా సంతోషము. అలాగే మన బంగారు తెలంగాణ అయ్యా కేసీఆర్ గారు, మీరు మన తెలంగాణలో ఉన్న ప్రతి కులానికి చేస్తున్నారు, చాలా సంతోషం. మేము గర్విస్తున్నాము. ప్రతి కులానికి మీరు హెల్ప్ చేసి ఒక్కొక్క కులానికి వాళ్ళ బిజినెస్ కానీ దానికి కానీ మీరు చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే మేము గర్వించిన విషయాలు తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు. మన రజకులకు ధోబీ గార్డ్స్ ప్లస్ కుర్మ కులానికి గొర్రెల పంపిణీ, బెస్త వాళ్ళకి చేప పిల్లని సప్లై, నాయి బ్రాహ్మణ్స్కి సెలూన్స్ని వాళ్ళని అభివృద్ధి చేయడానికి, మంచిగా చేయడానికి ఫైనాన్షియల్గా కానీ మన చాలా రూపకంగా హెల్ప్ చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా కొన్ని కులాలకు ఉన్నాయి, మా ఆర్య వైశ్యులకు లేదు. మా పేద ముస్లింలకు వచ్చేసి షాదీ ముబారకు ఇవన్నీ చేస్తున్నారయ్యా. మేము చాలా సంతోషము ఇవన్నీ చేస్తున్నందుకు. కానీ మా ఆర్య వైశ్య మిత్రులు కూడా ఒక్క రూమ్లో 8x8 రూమ్లో 6 రేకుల షెడ్ దాంట్లో ఉండి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి 8 నుండి 10,000 కంటే ఎక్కువ రాదు. 4 పిల్లలు, 50,000 ఫీజులు. వాళ్ళకు కూడా మీరు మాకు రూట్ దించాలి. మా కార్పొరేషన్, మా వైశ్యులకు కూడా ఒక 1000 కోట్ల కార్పొరేషన్ కోరుతున్నాం సార్. ఎందుకంటే మా ఆర్య వైశ్యులు కూడా ఒక 70% మంది దారిద్ర స్థితిలో బతుకుతున్నారు. వాళ్ళు దాదాపు 25 lakhs తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది మా ఆర్య వైశ్యులు ఉన్నారు. ఆర్య వైశ్యులకి 7% మాది ఆర్య వైశ్యుల మిత్రుల ఓట్లు కూడా మీకు ప్రతి ఈ ఎలక్షన్లో మేము సపోర్ట్ చేస్తాం సార్. యాక్చువల్గా మాకు మా కమ్యూనిటీలో చాలామంది ధనికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని ఈ మధ్యకాలంలో మేము ఏం కాన్సెప్ట్ స్టార్ట్ చేసామంటే పేదవాళ్ళను కొంతమందిని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క ఏరియాలో వాళ్ళకి ఏదైతే కష్టం ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళ లైవ్లీహుడ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమైనా హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టేకన్ దిస్ లేడీ కాల్డ్ ఇందిరా. తిను ఒక హోటల్ రన్ చేస్తుంది. తనకి 3 పిల్లలు ఉన్నారు. అండ్ తనకి ఏంటంటే 3 పిల్లల్ని జీవనోపాధి కూడా చేసుకోలేని పరిస్థితుల్లో తనుంది. సో మేమందరం ఆర్య వైశ్యులం అందరం కలిసి తలా కొంత వేసుకొని ఈ మహిళకి వెడ్ గ్రైండర్ అనేది డొనేట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు హోటల్లో ఏదైతే ఉందో వాళ్ళు చేసుకొని వాళ్ళ లైవ్లీహుడ్ అనేది వాళ్ళు దీని నుంచి జనరేట్ చేసుకుంటారు. ఇది ఒక అప్లికేషన్ మాత్రమే. ఇలా చాలా ప్రోగ్రామ్స్ మా ఆర్య వైశ్యస్లో చాలా మంది కొంతమంది సొమ్మేసుకొని మేము చేయడం జరుగుతుంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ కమ్ హియర్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు డొనేట్. వచ్చి నాకు వెడ్ గ్రైండర్ డొనేట్ చేసిర్రు ఆర్య వైశ్యులు. దానికి నా ధన్యవాదాలు.